tech is extraordinary, and the aerial sequences, like into a zoo. I just wish I knew what we had to do to prove it to everyone else. We checked the హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్క్రీన్ఎక్స్ టెక్నాలజీ గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ అయితే వస్తుంది అండ్ అది ఎక్కడ చూడాలి ఏందని చెప్పి చాలా మంది కొంచెం కొత్త టెక్నాలజీలో మూవీ చూడాలనుకుంటున్నారు. అండ్ దాని గురించి నేను మాట్లాడతానండి. స్క్రీన్ఎక్స్ టెక్నాలజీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం తెలుగులో ఈ వీడియో చేస్తున్నానండి. ఇండియాలో కూడా నాకు తెలిసి స్క్రీన్ఎక్స్ టెక్నాలజీ గురించి ఎవరైతే వీడియో చేయకపోవచ్చు, అంటే రిలేటెడ్ కంటెంట్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శ్రీకాంత్, అంటే వీడియోలు చేస్తుంటాను అనమాట. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సినిమా అంటే జస్ట్ స్క్రీన్ మీద చూడమే అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు సినిమా చుట్టూ ఉంటుందని చెప్పి ఎవరైనా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేశారా? బట్ ఎస్, నేను మాట్లాడేది స్క్రీన్ ఎక్స్ థియేటర్స్ గురించి. అండ్ ఈ వీడియోలో స్క్రీన్ ఎక్స్ అంటే ఏంటి అండ్ ఎలా వర్క్ అవుతుంది, నార్మల్ గా థియేటర్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి, నార్మల్ థియేటర్స్ కి స్క్రీన్ ఎక్స్ థియేటర్స్ కి డిఫరెంట్ ఏంటి దాని గురించి కూడా మాట్లాడతాను. ఇది వర్తా కాదా ఇండియాలో అని చెప్పి దాని గురించి మాట్లాడతానండి. ఫస్ట్ నేను ఒక బ్రీఫ్ అండి, అంటే డిస్క్లైమర్ అని చెప్పొచ్చు. బట్ ఈ టెక్నాలజీ మన హైదరాబాద్ లో అయితే లేదు. మరి భయ్యా మనకెందుకు హైదరాబాద్ లేని టెక్నాలజీ గురించి అంటే ఫ్యూచర్ లో రావచ్చు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రెసెంట్ మేజర్ ఒక 4 cities లో మాత్రమే ఉంది. అది ఏ సిటీస్ కూడా నేను వీడియో మధ్యలో చెప్తానండి. ఫస్ట్ స్క్రీన్స్ అంటే అసలు ఫస్ట్ స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీ అంటే ఏంటి? స్క్రీన్ ఎక్స్ అంటే అనేది ఒక నెక్స్ట్ జనరేషన్ సినిమా టెక్నాలజీ. అండ్ ఇది నార్మల్ థియేటర్ లాగా ఒక స్క్రీన్ మాత్రమే ఉండదు. బట్ ఫ్రంట్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక స్క్రీన్ ఉంటుంది. ఇది మొత్తం టోటల్ 270 degree పానరామిక్ వ్యూ వస్తుంది అనమాట. టోటల్ మీరు చూసేది మూవీ చూస్తున్నప్పుడు ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటదని చెప్పొచ్చు. మూవీలో అంటే మీరు మూవీ చూస్తున్నారని కాదు, అండ్ మూవీలో ఉండిపోతున్నట్టు అయితే ఫీల్ అయితే ఉంటదండి ఈ థియేటర్స్ ప్రకారం. స్క్రీన్ ఎక్స్ థియేటర్స్ అనేది స్క్రీన్ ఎక్స్ లో ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్క్రీన్ ఎక్స్ టెక్నాలజీని డెవలప్ చేసింది CJ 4D Plex, సౌత్ కొరియా వాళ్ళు అయితే డెవలప్ అయితే చేశారండి. బట్ ఇది మన ఇండియా కూడా వచ్చింది. లాస్ట్ 1.5 year నుంచి హల్చల్ చేస్తుంది. బట్ మన హైదరాబాద్ వాళ్ళు ఎందుకు వెనకబడి ఉన్నారో నాకు అదే అర్థం కావట్లేదండి. మన సౌత్ ఇండియాను ఇట్లా తొక్కేయాలని చూస్తున్నారా? నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్లాంటి టెక్నాలజీ వచ్చినప్పుడే కదా మనం 4D FX థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. బట్ ఇప్పటికి కూడా ఐమాక్స్ ప్రాపర్ థియేటర్ అయితే లేదు హైదరాబాద్ లో. అది ఒకటి నాకు డిసప్పాయింట్ అనిపిస్తుంది మన హైదరాబాద్ మీద. మిగతా విషయంలో అన్నింటిలో డెవలప్ అయినట్టు మరి మన సౌత్ ఇండియాను ఈ మూవీ పరంగా మాత్రం మూవీ ఇండస్ట్రీ పెద్దదని చెప్తారు. ఇట్లాంటి టెక్నాలజీ లేకుండానే మన మూవీ ఇండస్ట్రీ అనేది ముందుకెళ్తుంది. అది నాకు నవ్వొస్తుంది ఒక్కొక్కసారి చెప్పాలంటే. స్క్రీన్ ఎక్స్ థియేటర్ అండ్ నార్మల్ థియేటర్ గురించి మనం మాట్లాడుకుంటే వర్సెస్ నార్మల్ థియేటర్ గురించి మనం మాట్లాడుకుంటే, నార్మల్ థియేటర్ లో 1 ఫ్రంట్ స్క్రీన్ మాత్రమే ఉంటది అండ్ స్క్రీన్ ఎక్స్ థియేటర్ లో ఫ్రంట్ అండ్ సైడ్ కూడా థియేటర్ స్క్రీన్స్ అనేది ఉంటాయి. అండ్ లిమిటెడ్ వ్యూ మాత్రమే ఉంటది. ఇందులో మీకు 270 degree వైడ్ యాంగిల్ వైడ్ వ్యూ అనేది ఉంటుంది అనమాట ఈ స్క్రీన్ ఎక్స్ లో. అండ్ నార్మల్ థియేటర్ లో రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఉంటది అండ్ స్క్రీన్ ఎక్స్ థియేటర్ లో అయితే మాత్రం ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. నెక్స్ట్ లో కాస్ట్, మన నార్మల్ థియేటర్ లో అయితే మాత్రం లో కాస్ట్. ఇది కొంచెం స్లైట్లీ ప్రీమియం అని చెప్పొచ్చు. మీకు నార్మల్ థియేటర్ లో 300-400 టికెట్ ఉంటే ఇందులో 700-900 మధ్యలో మీకు టికెట్ అయితే ఉంటుంది. దానికి అందుకే ప్రీమియం. బట్ మన హైదరాబాద్ లో కూడా ఇలాంటి థియేటర్లు ఉంటే చూడడానికి రెడీగా ఉంటారండి. ఎందుకంటే 4DX థియేటర్ లో 2 ఉన్నాయి మన హైదరాబాద్. అవి ఎప్పుడు చూసినా కూడా అసలు ఖాళీగా ఉండవు. స్క్రీన్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఫీల్ ఎలా ఉంటుందంటే ఇమాజినేషన్ చేయండి నేను చెప్పేది. అండ్ కార్ చేజ్ సీన్ లో వెహికల్స్ సైడ్ వాల్స్ నుంచి రన్ అవుతున్నట్టు ఉంటాయి. అండ్ ఫ్లైట్ సీన్స్ వచ్చినప్పుడు క్లౌడ్స్ కూడా మీ సైడ్ కు ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ వార్ సీన్స్ లో బ్యాటిల్ ఫైట్ మధ్యలో మీరు ఉన్నట్టు ఫీల్ అయితే అవుతారన్నమాట. ఫస్ట్ టైం చూసేటప్పుడు వావ్ మూమెంట్ అయితే పక్కా ఉంటదండి ఈ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ స్క్రీన్ ఎక్స్ డిసడ్వాంటేజ్ గురించి మనం మాట్లాడుకుంటే హానెస్ట్ గా చెప్తున్నాను చెప్పాలంటే, అండ్ ఎవ్రీ మూవీ స్క్రీన్ ఎక్స్ లో రాదు. ఎందుకంటే ఇది సైడ్ విజువల్స్ సమ్ టైమ్ డిస్ట్రాక్షన్ లా అనిపిస్తుంది. అండ్ టికెట్ ప్రైస్ నార్మల్ థియేటర్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కోసం క్యాజువల్ మూవీస్ కి అయితే కాదు, బట్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇండియాలో స్క్రీన్ ఎక్స్ థియేటర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పొచ్చు. ఇది మన ఢిల్లీ అండ్ ముంబై, కోల్కతా, బెంగళూరు థియేటర్ లో ఐమాక్స్ తో కొలాబరేట్ అయ్యి రన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీరు సినిమాని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మినిమం ఒక్కసారైనా స్క్రీన్ ఎక్స్ థియేటర్ లో ట్రై చేయండి. కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే అవతార్ అండ్ యాష్ మూవీ అనేది అయితే సపరేట్ ఫార్మాట్ అయితే ఎడిట్ చేయడం జరిగింది స్క్రీన్ ఎక్స్ కోసం. మీరు ఎవరైనా ముంబైలో కానీ ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో ఉంటే మాత్రం ఈ థియేటర్లు అయితే మిస్ అవ్వకండి. ఈ థియేటర్ల ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు మాత్రం ఈ అవతార్
అవతార్ మూవీ అయితే ఎక్స్పీరియన్స్ రాదు. అండ్ ఐమాక్స్ లో కూడా బాగుంటది. బట్ దురదృష్టం ఏంటంటే మన హైదరాబాద్ లో ఐమాక్స్ కూడా లేదు. అదొకటి PCX మాత్రమే ఉంది. ఆ PCX లో మూవీ చూద్దామంటే అసలు గెట్స్ అయితే దొరకవు. ఇది ఫైనల్ వర్డిక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రమే ఈ థియేటర్స్ అనేది ఒకసారి విజిట్ చేయండి. మినిమం ఒక్కసారి అయినా సరే స్క్రీనెక్స్ మూవీ థియేటర్స్ ట్రై చేయండి. స్టోరీ ఫోకస్డ్ మూవీస్ కి నార్మల్ స్క్రీన్స్ చాలు. యాక్షన్ విజువల్స్ అండ్ స్పెషల్ మూవీస్ కి మాత్రమే అండ్ స్క్రీనెక్స్ సూపర్ చాయిస్ అని చెప్పొచ్చండి. ఆ ఒపీనియన్ మాటకు ఇట్లాంటి హై బడ్జెట్ మూవీ బాహుబలి ఇట్లాంటి మూవీలు వచ్చినప్పుడు మాత్రమే మీరు ట్రై చేయండి. ఇట్లాంటి ఎవ్రీ టైం అయితే మూవీస్ అయితే రావు. ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం అవతార్ అట్లాంటి ఫిలింలు వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ మీ ఒపీనియన్ ఏంటో కింద స్క్రీనెక్స్ గురించి కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఈ మూవీస్ అనేది, ఇట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో కొంచెం హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొంతమంది చేరవుతుందండి, ఎందుకంటే అవతార్ మూవీ చాలా దగ్గరలోనే ఉంది. బట్ అది రిలీజ్ ముందే ఈ వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కొంతమందికి యూజ్ అయినా కూడా కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటారు కదా అని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఒక బెటర్ టెక్నాలజీ గురించి నేను వీడియో చేశానండి. దాన్ని కూడా చూడాలనుకుంటే కార్ట్లో వదిలేసాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. చాలా మంది ఎంకరేజ్ చేశారు. బట్ ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకొంతమందికి చేరువవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మన ఛానల్ లో 3 సార్లు వస్తే మాత్రం కింద రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్. వందే మాతరం. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me